తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవటానికి ఆహార్నిశలు కష్టపడుతూ ఉంటాడు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ థియేట్రికల్ రైట్స్ కోసం దాదాపు 60 కోట్ల వరకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైల్డ్ గా 1000 కోట్లకు పైగా కలెక్షన్ ను రాబట్టేలా టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక దానికోసమే కొరటాల శివ గాని జూనియర్ ఎన్టీఆర్ గాని తమ శక్తికి మించి మరీ ఈ సినిమా కోసం తమ కష్టాన్ని దారపోస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్స్ ఎవరు ఊహించని విధంగా నెక్స్ట్ లెవెల్లో ఉండేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ ట్విస్ట్ ఒకవేళ రివీల్ అవుతాయేమో అనే ఉద్దేశంతో ఆ సీన్ తీయటానికి ఎంతమంది అయితే ఆర్టిస్టులు కావాలో అంతమంది ఆర్టిస్టులను మాత్రమే తీసుకొని ఆ సీన్ ను తీశారట. వేరే వాళ్ళు కూడా ఆ సీన్ తీసేటప్పుడు ఉంటే ట్విస్ట్ రివీల్ అవుతుందనే ఉద్దేశంతో ఆ సీన్ షూట్ చేసేటప్పుడు ఆయన ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా షూట్ ని కంప్లీట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో ఓ భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడానికి ఎన్టీఆర్ అయితే ఉవ్విళ్లూరుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ రెండు ట్విస్టులు సినిమాకి కీలకంగా మారబోతున్నాయి అనే విషయం అయితే చాలా మందికి స్పష్టంగా తెలుస్తోంది. పోకిరి సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ ఎంత ఎలివేట్ అయిందో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ ట్విస్ట్ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.